హలో గైస్, వెల్కమ్ టు శ్రీకేన ఫుడీస్. ఈరోజు మనం ప్రిపేర్ చేసేది ఏంటిది? వర్షాకాలం అంటే వర్షం కొడుతుంది, చల్లగా ఉంటుంది అన్నప్పుడు వేడిగా ఏదైనా చేసుకోవాలి కదా. వేడిగా ఏం చేసుకున్నాం అబ్బా అని ఆలోచిస్తున్నప్పుడే మా వాళ్ళు ఏమన్నారంటే చిల్లీ చికెన్ అని అంటే మన బడ్జెట్ ఇప్పుడు ఇది తీసుకురావాలి అంటే అదంత కష్టం. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో మనకు సింపుల్గా ఉండే వస్తువు ఉంటుంది, ఎగ్స్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎగ్స్ తీసేసుకున్నాం. ఎగ్స్ ఎందుకు తీసుకున్నానంటే ఒక 3 అయితే తీసుకున్నాం. చూసారు కదా, చిన్నగానే ఉంది. బట్ ఇప్పుడు మనం చిల్లీ చికెన్ చేయాలంటే ఖచ్చితంగా ఎగ్స్ అయితే కావాలి. ఎగ్స్ అయితే తీసుకున్నాను. చిల్లీ చికెన్ ఇంకా ఏమేమి ప్రిపరేషన్స్ కావాలంటే ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. పెద్ద ఆనియన్ అయితే తీసుకోండి. ఎందుకు అనంటే మంచి స్లైసెస్గా రావాలి కాబట్టి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి అండి. ఎందుకంటే చిన్న స్పైసీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది కూడా కావాలి. టమాటో ఇప్పుడైతే రేట్ తక్కువ ఉందండి. ఇక తర్వాత పెరుగుతుంది కావచ్చు. మనకైతే ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి తీసుకున్నాం. ఒకటైతే తీసుకున్నాం, ఎక్కువ అవసరం లేదండి. ఇక తర్వాత కరివేపాకు మనకు ఇంటి దగ్గర ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరో ఇంటి దగ్గరదైనా ఉంటుంది కాబట్టి వెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళ ఇంటికి పోయి డైరెక్ట్ తీసుకుంటే అయిపోయాయి. సరే, ఓకే, అది కూడా అయిపోయింది. ఇప్పుడు మనమైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మన ఎగ్స్ ఉన్నాయి కదండి, వీటిని బాయిల్ చేయాలంటే ఏ విధంగానో తెలుసుకుందామా? అందరికీ తెలిసిందే, బ్యాచిలర్స్ అయినా ఎవరికైనా కానీ ఈ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసింది. బట్ ఈజీ ప్రాసెస్. బట్ చూసేద్దాం పట్టండి. మనం బాయిల్ చేయడానికి ఒక ప్యాన్ అయితే తీసుకున్నాం. ఇది అందరికీ తెలిసిందే, నాన్ స్టిక్ ప్యాన్. ఈ ప్యాన్లో అయితేనే ఏది చేయాలన్నా కానీ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్గా వస్తుందండి ఏదైనా కానీ. సరే, ఓకే, నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకుందాం. చేద్దాం. ఎగ్స్ అయితే ఇప్పుడు వేసేసుకుందాం. వాటర్ అయితే పోసేసుకోవాలండి. వాటర్ కొన్ని మన ఎగ్స్ అయితే మునిగేంత వరకు పోసేసుకుంటే సరిపోద్ది. ఇంత 3 ఎగ్స్కే ఇంత పెద్ద ప్యాన్ పెట్టారనుకుంటున్నా. ఇందులో అయితే పర్ఫెక్ట్గా అవుతుంది కాబట్టి పెట్టేస్తాను. ఎందుకు అనంటే శుభ్రత ఉండాలండి. కడిగి ఏదైనా తీసుకోవాలి, లేదంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి అన్నీ మంచిగా కడుక్కొని కట్ చేసేసుకుంటే హెల్త్ అనేది బాగుంటుంది. ఏదైతే స్టెప్ ఏం కాదండి, ఏదో అలా చిన్నగా. ఫస్ట్ ఆనియన్ చూసారు కదా, ఇలా దీన్ని ఏ విధంగా కోసేసుకోవాలంటే స్లైసెస్ లాగా కోసేసుకోవాలండి. మనం చిల్లీ చికెన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా స్లైసెస్గా చేసుకుంటేనే సూపర్గా వస్తుంది. మన ఇంట్లో మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా నేను చేసి చూపిస్తాను. చూడడానికి మీరు రెడీ కదా, నేను చూపిస్తాను. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు చూసారా, ఇలా పొడుగులా పోసేసుకున్నాం అనుకో మనకు ఖచ్చితంగా కరెక్ట్గా స్లైసెస్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడు ఏ విధంగా. మీరు ఇలా ఫాస్ట్ గోస్టోలు ఎవరైనా ఉంటే వీటిని పట్టి ఇలా అంటే మనకు స్లైసెస్ లాగా వస్తూనే ఉంటుంది. చూసారు కదా, ఇలా అనగానే ఏ విధంగా వచ్చిందో అలా మీరు కూడా అనేస్తే మనకు చిల్లీ చికెన్ తయారు చేయడానికి మనకి ఈజీగా కరెక్ట్ సైజులో చిల్లీ చికెన్ రెడీ అవుతుంది. టమాటోని స్లైసెస్లా కట్ చేయాలంటే ఇలా కట్ చేసేసుకొని ఇంతే ఇలా ముక్కలు తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఏ విధంగా కట్ చేస్తున్నా, అదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. ఎగ్ చిల్లీ లేదా చిల్లీ ఎగ్, మన ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు. ఇది కూడా చూసారు స్లైసెస్ లాగా వచ్చేసింది. ఇవి కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఇక మనకు కరివేపాకు ఏం లేదు, ఇలా అని పక్కకు పెట్టుకున్నాడే, అదేమో ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. ఇక మిర్చి ఉంది కదండి, అసలైన టాస్క్ ఇదే అండి. కొంచెం జాగ్రత్త అండి. ఎందుకో జాగ్రత్త అన్నానంటే కోసేటప్పుడు ఇవి చిన్నగా రౌండ్గా కోసుకుంటే మస్తు టేస్ట్గా ఉంటుందండి. ఇలా కోసుకున్నాం అనుకో మంచిగా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ కానీ జాగ్రత్త, నేనంటే అలవాటు కాబట్టి ఇలా ఫాస్ట్గా కోస్తున్నాం. మీరైతే స్లో కోసినా సరిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. చూసారు కదా ఇలా రింగ్స్ లాగా వచ్చింది, అలా కోసేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా అయిపోయింది. మన ఎగ్స్ అయితే రెడీ అయింది. కొంచెం హాట్ వాటర్ ఉన్నాయి కాబట్టి పారబోసాము. ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని పొట్టు తీయాలి అంటే ఖచ్చితంగా కూల్ వాటర్ అయితే ఉండాలి. కూల్ వాటర్ అయితే తీసేసుకుందాం. మనం కూల్ వాటర్ అలా పోసేసుకున్నాం అనుకో మనం ఎగ్ పొట్టు తీస్తున్నప్పుడు అది అనేది మనకు కాలదండి.
చూసారు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఈజీగా వానాకాలంలో అయితే సింపుల్గానండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేదు చూసారా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మనం ఎగ్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. మన 3 ఎగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని స్లైసెస్ లాగా కోసేసుకోవాలి. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి కదా. వీటిని ఏ విధంగా అంటే ఇలా ఇలా కోసేసుకుంటే విడిపోకుండా ఖచ్చితంగా వస్తుంది. ఎగ్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఒక పక్కకు అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే చాలామంది ఎక్కువ మంది చూస్తుంటారు, ఏదో పెద్ద పెద్ద సిటీలలో అల్లల్లో చేస్తుంటారు, కానీ ఇప్పుడు మనం ఇంట్లో చేసేసుకుంటున్నాం కదా. ప్యాన్ అయితే వేడైపోయింది. ఇప్పుడు కావాల్సింది మనకు ఆయిల్. ఇలా ఆయిల్ పోసేసుకొని ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం అని అంటే ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే ఇలా పడేద్దాం. ఇలా బోర్లించేస్తే మెల్లగా అండి కొంచెం చిల్లుతా ఉంటాయి, వాటర్ ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చేసేసుకోండి. ఇలా రివర్స్ వచ్చింది కాబట్టి వాటిని ఇలా చేసేసి ఇలా వనేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడైతే నేనైతే చాలా చాలా వెరైటీస్ అయితే చేసి మీకు అయితే ఖచ్చితంగా ప్రజెంటేషన్ ఇస్తాను. మీరు చేయవలసింది ఒకటే, షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కన బెల్ అండ్ లైక్ చేస్తే ఇంకా ఎంకరేజ్మెంట్తో ఇంకా చాలా వీడియోస్ చాలా చేసేస్తాను. ఇప్పుడు చూసారు కదా ఇలా, కానీ కొంచెం జాగ్రత్తగా అండి. ఎందుకు అనంటే ఇలా ఇలా ఇట్లా పైకి వాటర్ ఉంటాయి కాబట్టి పొంగేస్తా అంటారు. చూసారు ఒక సైడ్ కాలిపోయింది కాబట్టి ఇంకో సైడ్ దింపేసుకున్నాము. కానీ ఇలా ఎంత బాయిల్ అయితే మంచిగా మనకు అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడైతే మనకైతే రెడీ అయిందండి కాబట్టి బంద్ చేసేసుకున్నాం. ఇలా పేలుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా మనం అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉంటాయి కానీ అలా పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, నీట్గా ఉప్పు అయితే వేసుకున్నామండి. ఉప్పు ఎందుకు వేస్తానని నా డౌట్ రావచ్చు. ఆ మిరపకాయలు అండ్ ఆనియన్స్ అనేది మంచిగా ఉడకడానికి. పసుపు అందరికీ తెలిసాను, యాంటీబయాటిక్ కొంచెం వేసేసుకోవాలి. యాంటీబయాటిక్ ఏ వంటకాలలో కొంచెం వేసేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ. ఎందుకంటే టమాటో ఇంతకుముందు కోసేసుకున్నాం కదా, టమాటో వేసేసుకున్నాం. మంచిగా గోలేంత వరకు గొలుస్తూనే ఉండాలి, గొలుస్తూనే ఉండాలి, గొలుస్తూనే ఉండాలి, గొలుస్తూనే ఉండాలి. మీరు ఇంత చేస్తారా వంటకాలు? కామెంట్లో తెలపండి. ఎవరెవరు చేస్తారో, ఎంతమంది చెఫ్లో మనకు తెలుస్తుంది కదా. టమాటో అనేది కొంచెం రెడీ అయినట్టుంది, సరిపోద్ది, కొంచెం గోలింది. ఇప్పుడు కరివేపాకండి, కొన్ని లైట్గా వాటర్ పోసేస్తుంది. తీసుకున్నామంటే కారం తగినంత, ఉప్పు తగినంత, ఎగ్ మసాలా కొంచెం, ఇవన్నీ వేసేసుకున్నాక చూసారు కదా ఒక సూప్ అయితే రెడీ అయింది కదా. చూసారు ఇలా దగ్గర అవుతుందనండి. సింపుల్ మెథడ్లో, సింపుల్గా అంటే సింపుల్గా అండి, ఎగ్ చిల్లీ ఈజీగా మన ఇంట్లో చేసేసుకోవచ్చు కదా. ఎగ్ చిల్లీని ఇప్పుడు చాలా దగ్గరకు అవుతుంది కాబట్టి మనం ఎగ్ ఉంది కదండి, ఎగ్ వేసేసుకొని వాటిని ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు మనకైతే ఎగ్ చిల్లీ అయితే ఏ విధంగా రెడీ అయిందో చూసారా. వేడిగా ఎగ్ చిల్లీ అనేది రెడీ అయిపోయింది.
మన చిల్లీ ఎగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు టేస్ట్ చేయాలనంటే ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు తయారు చేసుకుని. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. మన రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చూసారుగా ఎగ్. సూపర్గా వచ్చిందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, సూపర్ అయితే సూపర్ వచ్చింది.